హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు కనుక ఎప్పుడైనా సరే డ్రైవింగ్ చేసేటట్లయితే కనుక ఈ వీడియోని కొంచెం సేవ్ చేసేది పెట్టుకోండి. మీ విలువైన టైంలో ఒక 5 నిమిషాలు అయితే ఈ వీడియో కోసం కేటాయించండి. తర్వాత మీరే అంటారు ఈ వీడియో ఎంత వాల్యుబుల్. మెయిన్ మనం ఫస్ట్ డ్రైవింగ్ చేసే వాళ్ళు ఎవరైనా సరే ఇంటికాడ నుంచి బయలుదేరేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని కోరుకుంటారు. లాభం గురించి పక్కన పెట్టి క్షేమంగా ఎంతమంది వస్తున్నారు? దీనికి మెయిన్ రీజన్ మనకు సరైన రూల్స్ తెలియక సరిగ్గా మన వెహికల్ని ఎలా ఉంచుకోవాలి, మనం ఎలా రూల్స్ ఫాలో అవ్వాలి, మన యాక్సిడెంట్లు అవ్వకుండా మనం ఎలా డ్రైవింగ్ చేయాలి అవన్నీ తెలియకుండా చాలామంది అయితే కొంచెం ఇబ్బంది పడుతున్నారు. మెయిన్ యాక్సిడెంట్లు అన్నీ కూడా మనకి యూటర్న్ల దగ్గర కానీ, మనం ఏదైనా హైవే మీద వెళ్ళినప్పుడు లేన్ మారేటప్పుడు కానీ అలాంటి వాటి దగ్గర ఎక్కువ జరుగుతుంది. లేదంటే మనకు సడన్గా ఎవరన్నా అడ్డు వచ్చినా ఇలాంటి టైంలో ఎక్కువ ఇన్సిడెంట్లు అయితే జరుగుతాయండి మ్యాక్సిమం. సో మనం ఫస్ట్ ఏం చేయాలంటే, మన బండి ఎప్పుడు కూడా యాక్సిడెంట్లు అవ్వకుండా ఉండాలి, మనం జాగ్రత్తగా రావాలి అని అనుకుంటే కనుక నేను కొన్ని టిప్స్ అయితే చెప్తాను. సో అవన్నీ కొంచెం ఫాలో అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బండి మనం ఎక్కేటప్పుడు మొత్తం అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా, బ్రేకులు కానీ, ఎక్సలేటర్ కానీ, మొత్తం స్టీరింగ్ కానీ మొత్తం అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు కూడా డిస్ప్లేలో మన ల్యాంప్స్ ఏమైనా వెలిగినాయేమో చూసుకోవాలండి. అవి వెలిగేటప్పటికి కొంచెం ఏదో కంప్లైంట్ ఉన్నట్టు కదా. సో అవన్నీ చెక్ చేసుకున్నాం అనుకో కొంచెం ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ పాయింట్ వచ్చేటప్పటికి మనం మెయిన్ మనకి ఉన్నాయి 2 కళ్ళే కానీ మనం చుట్టూ చూడగలుగుతాం ఒకసారి మన డ్రైవింగ్ సీట్లో కూర్చున్నామంటే. దానికి కారణం సెంటర్ మిర్రర్, సైడ్ మిర్రర్లు. అవును కదండి. సెంటర్ మిర్రర్ వచ్చేటప్పటికి మనకు బ్యాక్ సైడ్ కన్ను లాంటిది, ఈ 2 కూడా అటు ఇటు మనం చూడగలుగుతాం. సో అవి ఎలా సెట్ చేసుకోవాలో నేను చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనదైతే లోడ్ బండి కదండి. నేను మన బండి వెర్షన్లో చెప్తున్నాను. ఇదిగోండి, ఇది కనిపిస్తుంది కదా సెంటర్ మిర్రర్. ఎప్పుడు కూడా మనం ఇదిగోండి ఇలా ఉంటుంది ఇది. అదే మన ఖాళీ బండి అయితే కనుక బ్యాక్ సైడ్ ఏది ఉందో కనబడుతుంది. లోడ్ బండి అయితే కనబడుతుంది కదా. మనం ఒకవేళ లాంగ్ డిస్టెన్స్ ఎప్పుడు వెళ్ళినట్టయితే కనుక నైట్ అంతా తోలాలి, నిద్ర రాకుండా తోలాలి అని అనుకునే ఫలం అయితే కనుక ఈ మిర్రర్ ఎప్పుడు కూడా ఎలా అంటే మనకి సైడ్ తిప్పేసుకోవాలి, అడ్డంగా తిప్పేసుకోవాలి. ఏమవుతుందంటే దానివల్ల లైటింగ్ ముఖానికి కొట్టేసి కళ్ళు ఎక్కువ స్ట్రెయిన్ అయిపోతాయి. సో మనకి నిద్ర ఫాస్ట్గా వచ్చేస్తుంది. అందుకోసమే మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తారో లేదో, హైవేకి అటు ఇటు మధ్యలో ఎదురు నుంచి వచ్చి వెహికల్ లైటింగ్ మనం పడకుండా చెట్లు అయితే ఉంటాయి. దాని గురించి కొంచెం కళ్ళు స్ట్రెయిన్ అవ్వకుండా మనం ఎక్కువ దూరం అయితే జర్నీ చేయడానికి అవి అయితే ఉపయోగపడతాయి. సో ఇది కూడా ఏంటంటే రూల్స్కి విరుద్ధం. కాకపోతే ఒక నైట్ మనం సైడ్ మిర్రర్లు కరెక్ట్గా ఫాలో అయ్యి దీన్ని తప్పించుకున్నంటే కనుక మ్యాక్సిమం మన కంటి మీదకి అయితే కొట్టకుండా ఉంటుంది. సో మనం ఎక్కువ దూరం ట్రావెల్ చేయగలుగుతాం. నెక్స్ట్ మనం సైడ్ మిర్రర్లు ఎలా సెట్ చేసుకోవాలి. ఏ బండి కన్నా సరే ఇక సైడ్ మిర్రర్ ఎలా ఉంటుంది కదండి. ఫస్ట్ మనం ఎలా సెట్ చేసుకోవాలో చెప్తాను చూడండి. ఈ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్ ఏదైతే మన బండి డోర్ హ్యాండిల్ ఉంటుంది కదా అది కనిపించాలండి. ఎప్పుడు కూడా మనం ఇష్టం వచ్చినట్టు ఇలాగా కిందకి పైకి అలా పెట్టుకోకుండా ఒక కార్నర్కి ఇలా డోర్ హ్యాండిల్ కనిపించేలా పెట్టుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే మన బండికి నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది ఆ ఆబ్జెక్టు ఏంటో మనకు క్లియర్గా తెలుస్తుందండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మనం హైవే మీద వెళ్ళేటప్పుడు లైన్లు మారుతాం కదా, లేన్ లేదంటే లైన్, అది మారినప్పుడు మనం ఎలా ఫాలో అవ్వాలి ఏంటో అనేవి చూపిస్తాం చూడండి. ఈ మిర్రర్ని ఎప్పుడు మనం 4 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక 25% ఇలా మన బండే ఉంటుంది. మిగతా 75%లో దీన్ని ఒక 50% అయితే చేస్తాం కదా. ఆ 50% మన లైన్లో అయితే ఏ లైన్లో ఉంది, మన బ్యాక్ సైడ్ వచ్చి వెహికల్ ఏ లైన్లో ఉందో మనకైతే తెలుస్తుందండి. ఫస్ట్ ఈ మిగతా 25% ఉంది కదా, ఆ 25%లో కనుక వెహికల్ కనిపించిందంటే మనం లైన్లు మారొచ్చండి. ఎందుకంటే ఆ వెహికల్ మనకు దూరంగా ఉంది, ప్లస్ మన వెనకతలు ఉన్నది. ఈ థర్డ్ పార్ట్ ఏదైతే ఉందో ఆ థర్డ్ పార్ట్లో కనుక మనం వెహికల్ కనిపిస్తుందంటే కనుక అసలు మనం లైన్ అయితే మారకూడదండి. ఎందుకంటే అది మన వెనకతలే చేంజింగ్లో ఉన్నదని చెప్పేసి. ఈ 4th పార్ట్లో ఉన్నప్పుడు ఇంకా అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మారకూడదు. ఎందుకంటే అది మనకు చాలా దగ్గరగా అయితే వచ్చేసినట్టు. ఇంక ఈ మిర్రర్లో కూడా కనిపించలేదంటే ఇంక మన పక్కనే ఉన్నట్టండి. సో ఈ లైన్లో అయితే మనం హైవే మీద ఎప్పుడు కూడా ఈ మిర్రర్ ద్వారా అయితే మనం ఫాలో అయ్యామంటే మ్యాక్సిమం యూటర్న్లు తిరిగినప్పుడు కానీ, మనం లైన్లు మారేటప్పుడు కానీ కొంచెం ఇన్సిడెంట్ నుంచి అయితే తప్పించుకోవచ్చండి. ఒకవేళ మనం నైట్ టైం జర్నీ చేసే ఫలం అయితే కనుక మనం ఏంటంటే వెళ్ళిపోతాం, మన దారిలో మనం వెళ్ళిపోతూ ఉంటాం, హార్న్ కూడా వేస్తాం, ఎదుటోటి సైడ్ ఎత్తాడని చెప్పేసి వాళ్ళేమో కొంచెం నిద్రమత్తులో ఉండేటప్పటికి ఏంటంటే మన బండి హార్న్ కూడా వినపడదు. ఒక్కొక్కసారి మన బ్యాక్ సైడ్ ఉన్నట్లయితే కనుక ఒక సైడ్కి వచ్చామంటే కనుక లైటింగ్ ముఖానికి కొడుతుంది కాబట్టి కొంచెం వాళ్ళ బ్రెయిన్ కొద్దిగా యాక్టివ్ అవుతుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఫోకస్
దిమ్ము కొట్టాలండి. కిందకి పైకి మారుతూ ఉండేటప్పటికి ఏంటంటే మనం హార్న్ కొట్టి సౌండ్ కన్నా ఈ లైటింగ్ మొఖానికి ఎక్కువ కొట్టి కొంచెం ఇబ్బందిగా కలిగించి దెబ్బకి నిద్ర మొత్తం అయితే వదులుతుంది ఆ డ్రైవర్కి. ఓకే, బ్యాక్ సైడ్ నుంచి వెహికల్ వస్తుంది, మనం అటు ఇటు కదపకూడదు, వాళ్ళు వెళ్ళిపోతారంట అని అర్థమయ్యి ఇంకా ఆగుతాడు. మనం లేదు హార్న్ కొట్టకుండా వెళ్ళిపోతే ఏంటంటే మనోడు పనిలో ఉంటాడు, ఒకవేళ ఎవరన్నా వచ్చిన సర్వని వెళ్ళిపోతాడు. మనం లైట్ కొట్టి ఆపేటప్పటికి ఏమవుతుందంటే నువ్వు ఆగు నేను వెళ్ళిపోతాను దాని అర్థం. సో అప్పుడు ఏం చేస్తాడంటే ఆ డ్రైవర్ అయితే ఆగుతాడు. అలాంటప్పుడు కూడా మ్యాక్సిమం చాలా ఇన్సిడెంట్లు అయితే జరగకుండా అయితే తప్పించుకొచ్చాను. మరి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన బండి బ్రేక్లు ఎప్పుడు కూడా కండిషన్లో అయితే ఉండాలండి. అంటే చాలామంది ఎలా అనుకుంటారు, మనం పొద్దున్న అయితే దీని మీద తిరుగుతున్నాం కదా కండిషన్లోనే ఉన్నాయి కదా అని చెప్పేసి అనుకుంటారు. వీటితో పాటు మన హ్యాండ్ బ్రేక్ కూడా పక్కా కండిషన్లో అయితే ఉండాలండి. ఎందుకంటే మన బండి బ్రేకింగ్ సిస్టమ్ అంతా కూడా ఒక ఫ్లూయిడ్ మనదైతే ఇప్పుడు ఆయిల్ బ్రేక్లు కాబట్టి ఆయిల్ మీద అంతా బేస్ అయి ఉంటుంది. ఎక్కడైనా సరే చిన్న బెజ్జం పడిందా బూస్టర్ ద్వారా మొత్తం ఆయిల్ అంతా కారిపోద్ది. మొత్తం మనం బ్రేక్ కొట్టామంటే పెడల్ అంతా దిగిపోద్ది, ఇంక బండి అసలు ఆగదు, మన చేతులు అయితే ఉండదు. కానీ హ్యాండ్ బ్రేక్ వచ్చేటప్పటికి అలా ఉండదు, ఇదంతా కేబుల్ మీద బేస్ అయి ఉంటుంది కాబట్టి ఇంక ఇది ఫెయిల్ అవడం అంటూ మ్యాక్సిమం ఉండదు. ఎప్పుడైనా సరే శీతాకాలంలో అలాంటి టైంలో మనం నైట్ అంతా వేసి ఉంచితే కొంచెం ఇబ్బంది పడుతుంది, స్ట్రక్ అవుతుంది తప్ప రన్నింగ్లో అయితే ఎప్పుడు కూడా ఇబ్బంది అయితే ఉండదు. ఇది కూడా ఒక్కొక్కసారి చెక్ చేయించకుండా ఉండాలి. ఎందుకంటే ఒకసారి లాగి దించిన తర్వాత ఆ డ్రమ్ములు వదలకపోతే రాసి కొంచెం డ్రమ్ములు వీటెక్కినప్పుడు కొంచెం టైర్లు కూడా పేలిపోతాయండి. అలాంటప్పుడు కూడా బండి మనం ఓవర్ స్పీడ్లో ఉన్నామంటే డివైడర్లు ఎక్కడం లేదంటే అటు ఇటు మనం అనుకున్న దారిలో వెళ్లకుండా ఉంటాయి కదా. సో అవి కూడా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఒక్కసారి బండి ఎక్కామంటే బండితో కనెక్ట్ అయిపోలేండి. మనం మొత్తం దీనికి దెబ్బ తగిలితే మనకు దెబ్బ తగులుతుంది అన్నట్టు తోలితేనే మనం సేఫ్గా రాగలుగుతాం. బండి ఎలాగైతే ఏమైందిలే ఇంకా గొయ్య గొప్ప చూడకుండా బాధకుండా వెళ్ళిపోతామంటే దాంట్లో దానికి దెబ్బ తగులుతుంది, దాంట్లో ఉన్న మనకే తగులుతుంది కదా. సో ఎప్పుడు కూడా బండిని ఇప్పుడు బండి ఎక్కి ఈ సీట్లో కూర్చున్నామంటే ఇది కూడా మనలో ఒక పార్ట్. దీని టైర్లకు దెబ్బలు తగిలినాయంటే మన కాళ్ళు చేతులు దెబ్బలు తగిలినట్టు ఫీల్ అయితేనే మనం సేఫ్గా రాగలుగుతాం. ఇప్పటివరకు నేను చెప్పినవన్నీ కూడా చాలా మటుకు వెహికల్ అన్నింటికి ఉపయోగపడుతుంది. ఇప్పటి నుంచి మన బళ్ళకి చెప్పేది ఏంటంటే కొంచెం ఎవరో కూడా ఓవర్లోడ్లు అయితే వేయకండి. ఒకవేళ వేసినా తప్పలేని పరిస్థితి, ఇంకా అవి అయితే మాకు కిరాయిలతో వెళ్తున్నాయి అంటే ఒక 50 కిలోమీటర్ల వరకు ఓకే. ఎందుకంటే టైర్లు ఓవర్ హీట్ అవ్వవు కాబట్టి కొంచెం లోకల్ అనేటప్పటికి మనం స్పీడ్గా వెళ్ళడానికి కూడా ఆప్షన్ ఉండదు కదా, కొంచెం జాగ్రత్తగా వెళ్తాం కాబట్టి మ్యాక్సిమం ఇబ్బంది ఉండదు. అంతకుమించి ఓవర్లోడ్లు వేసుకెళ్ళి టైమింగ్ లోడ్లు పెట్టామంటే ఇంకా మనమే కొని తెచ్చుకున్నట్టు అవుతుందండి. సో ఓవర్లోడ్ వేయకండి. ఒకవేళ తప్పకుండా వేసినా కానీ టైమింగ్ లోడ్లకు పెట్టకండి. ఎందుకంటే ఎవరికి తెలియదు కదా, ఎక్కడ రాజ్యాంగం రాయలేదు కదా. ఇప్పుడు పలానా ఇక్కడ నుంచి పలానా దిక్కుకి ఇన్ని గంటల్లో వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఎవడో ఏమి రాసి పెట్టలేదు కదా. మనమే ఒకరి మీద ఒకరు కాంపిటీషన్కి వెళ్ళి లోడ్లు పెంచకుండా వెళ్తున్నాము, దాని తగ్గట్టు బండ్లు బాధకుండా వెళ్ళేటప్పటికి అయితే పలానా టైంకి బండి వచ్చేద్ది అనే దృష్టిలో ఉండి వాళ్ళు కూడా ఈ టైం కల్లా బండి వచ్చేయాలి లేదంటే కిరాయి తగ్గిపోతుంది చూసుకోమారంటే వీళ్ళు ఏం చేస్తున్నారు పాపం, తినకుండా వెళ్ళేటప్పటికి దారిలో ఏమైనా టైర్ పంచర్ అయిందనుకో ఇంకంతే సెలవు. ఆ కిరాయి ఎలా ఉన్నా కానీ ఇంక వీళ్ళు చేతి డబ్బులు కూడా పోతాయి. ఒక్కొక్కసారి ఈ టైర్లు పేలిపోయి చేతి డబ్బులు పోయినా పర్లా, బండి వీళ్ళ కంట్రోల్లో లేకుండా అటు ఇటు ఎక్కడికైనా వెళ్ళినా లేదంటే సడన్గా ఏ వెహికల్ ఉన్నా వచ్చి బండి ఆగలేదా ఇంకంతేనండి, ఇంకా వాళ్ళ ప్రాణాలకైతే ఇంకా గ్యారంటీ అయితే ఉండదు. సో అది ఒకటి కొంచెం జాగ్రత్తగా అయితే చూసుకోవాలండి మన వాళ్ళు. ఇవన్నీ ఓకేనండి, ఇవన్నీ మనం డైలీ చెక్ చేసుకుంటూనే వెళ్తున్నాం. కాకపోతే మనం టైం బాగోకుండా ఒక్కొక్కసారి ఎవడో ఒకటి అడ్డొచ్చేస్తాడు, సడన్గా అడ్డొచ్చేస్తాడు, బండి సడన్గా ఆగలేదు, మనం కరెక్ట్గానే వెళ్తున్నాము వాళ్ళదే రాంగ్, కానీ మన బండికి ఇన్సూరెన్స్ లేదు. అప్పుడు ఏమవుతుందంటే పక్కా 100% మనదే రాంగ్ అయిపోద్దండి. ఎప్పుడు కూడా మనం ఇన్సూరెన్స్ అయితే కరెక్ట్ టైంకి కట్టుకొని అన్నీ చేసుకున్నామంటే కనుక చాలా మటుకు సేవ్ అవుతాం. ఎందుకంటే నేను చాలా డ్రైవర్లు చూశాను, మన సబ్స్క్రైబర్లోనే చాలామంది చూశాను, వాళ్ళు కూడా చెప్పారు కూడా ఒక యాక్సిడెంట్ వల్ల వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారో ఏంటో కూడా. ఎందుకంటే లక్షల్లో ఉంటుంది మొత్తం, ఒక్క దెబ్బ అలాంటిది తగిలిందంటే కోలుకోవడానికి చాలా టైం అయితే పడుతుందండి. సో మనం కూడా ఇప్పుడు కూడా పేపర్లు అయితే కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనం ఎప్పుడైనా కట్టక తప్పదు. అదేదో ఆన్ టైంలో కట్టుకున్నాం అనుకో దానికి కొంచెం యూజ్ అయితే ఉంటుంది, లేట్గా కట్టాము అనుకో మళ్ళీ పెనాల్టీలు అవి అన్నీ ఉంటాయి. ఎందుకు వచ్చింది అంటే ఇన్సూరెన్స్కి అలాంటివి ఏమి ఉండవు కాబట్టి చాలామంది కొంచెం డిలే చేస్తారు, కానీ అది మన కోసం కాబట్టి మనం ఆలోచించుకోవాలండి. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు తప్పించుకొని తిరిగేద్దాం అనుకుంటే ఏమైనా అటు ఇటు అయిందంటే మనమే ఇబ్బంది పడతాం. మరి ఓకేనండి, మరి
ఇప్పుడు నేను చెప్పిన విషయంలో మీరు ఏ విషయమైనా సరే కొంచెం కొత్తగా నేర్చుకున్నట్లయితే కనుక కొంచెం అది కామెంట్ అయితే చేయండి. లేదు ఇవన్నీ మాకు తెలుసులే అనుకుంటే కనుక మీ పక్కన ఎవరో ఒకరు తెలియలేని వాళ్ళు ఉంటారు కదండి, కొంచెం వాళ్ళకన్నా చెప్పండి. లేదు మీకు చెప్పి ఓపిక లేదు అనుకుంటే కొంచెం ఈ వీడియోనైనా షేర్ చేయండి. అదే ఇలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం, ఇలాంటి కంటెంట్ కోసం కొంచెం మన ఛానల్ అయితే సపోర్ట్ అయితే చేయండి.